జై శ్రీమన్నారాయణ. మనిషి ఏ విధంగా జీవితం గడపాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులకు దూరంగా ఉండాలి అనేటటువంటి విషయాలు మనకి పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. ముఖ్యంగా గరుడ పురాణంలో స్పష్టంగా తెలియజేయబడుతుంది. చాలామంది దీన్ని ఏమనుకుంటారు, మరణానంతరం తరువాత ఇది వచ్చేటటువంటిది మనకి చెప్పేటటువంటిది ఆ కుంభీపాకం ఏంటి, ఆ యమపాకం ఏంటి, ఆ నరక బాధల్ని వివరించేటటువంటిది ఇప్పుడు మనది కాదు అనేటటువంటిది అనుకుంటాం, భావన చేస్తాం. కానీ ఇది మన రోజువారీ జీవన శైలికి మార్గాన్ని కూడా, మన ఆలోచనలు, పనులు ఎలా ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది అనేటటువంటి దాని గురించి కూడా క్లియర్గా చెప్తుంది. మరి దీని ప్రకారంగా అయితే మన జీవితంలో సమస్యలను తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది, పుణ్యాన్ని పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మనం రోజు చేసే కొన్ని తప్పులు తెలియకుండానే మన జీవితంలో సమస్యలను తీసుకొస్తాయి. సంపాదన ఎంత ఉన్నా మనసు శాంతిగా ఉండదు, ప్రశాంతత ఉండదు. ఇంట్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇట్లాంటి సమస్యలు కారణం అయిపోతుంది. మన ప్రవర్తనే దానికి కారణం అవుతుంది. ముఖ్యంగా 5 రకాల పాపకార్యాలు జీవితాన్ని ఇట్లాగా విధంగా తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా మన పైన ప్రభావితం చూపిస్తాయి. అవేంటో తెలుసుకుందాం. ముందుగా స్త్రీలను గౌరవించకపోవటం పెద్ద తప్పుగా. అది కుటుంబంలోనైనా సమాజంలోనైనా మహిళలు అంటే అక్కడ ఆ ఇంటికి తీర్చిదిద్దేటటువంటి వాళ్ళు, ఇంటిని శుభ్రంగా లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి అందరినీ కూడా చక్కగా ఆహార పదార్థాలు ఇట్లాగా ఇదే విధంగా ఉంటారు స్త్రీలు. అట్లాంటి వాళ్ళని గౌరవంగా చూసుకుంటే ఆ ఇల్లంతా కూడా సౌఖ్యంగా ఉంటుంది, మంచి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇట్లాంటి విధంగా చేసుకున్న ఇంట్లో శాంతి ఉంటుంది. లేదు అనుకుంటే సరిగా గౌరవం ఇవ్వని చోట శాంతి ఉండదు, సంబంధాలు కూడా బలహీనపడిపోతాయి. కాబట్టి స్త్రీలకు గౌరవం ఇచ్చిన చోట అంతా కూడా శుభం జరుగుతుంది అని. ఇక రెండోది, ఇతరుల ఆస్తి పైన కన్నేయడం. వాడి ఆస్తి ఎలాగైనా లాగాలి, వాడిని దెబ్బ కొట్టాలి, వాడిని మోసం చేయాలి, వాళ్ళ జీవితాలను పాడు చేసి ఇట్లాగా ఆలోచించేటటువంటి విధంగా ఉంటారు. అది చాలా తప్పు. నిజాయితీ లేకుండా సంపాదించిన డబ్బు తాత్కాలికంగా లాభం వస్తుందేమో కానీ దీర్ఘకాలంలో, తర్వాత కాలంలో సమస్యలు దారితీస్తుంది. పాపాలలోకి కూరుకుపోవటం. కష్టపడి సంపాదించినటువంటి సంపదకే నిజమైనటువంటి విలువ ఉంటుంది, సంతృప్తి ఉంటుంది మనకి. ఇక మూడవది, గురువులు విద్య నేర్పిస్తారు, జ్ఞానాన్ని గ్రంథాలు అందిస్తాయి. అట్లాంటి వాటిని కూడా హేళన చేయడం, అవహేళన చేయటం, దీనివల్ల ఆలోచన శక్తి దెబ్బతింటుందని అనుకోవటం, ఇట్లాగా సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోవటం వలన జీవితంలో అనేక తప్పిదాలు వచ్చేటటువంటిది, పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మూడోది, జంతువులపైన క్రూరత్వాన్ని చూపడం, కొట్టేయటం, ఇట్లాగా లేకపోతే చంపేయటం, ఈ విధంగా జరుగుతున్నటువంటిది. మాట లేనటువంటి జీవులను హింసించడం వలన మనిషి మానవత్వాన్ని కోల్పోతాడు. ఇప్పుడు భగవానుడు ఏం చెప్తున్నాడు, మూగజీవులను రక్షించాలి. శ్రీరామచంద్రుడు ఆ 84 లక్షల జీవరాశులను కూడా కన్న తండ్రిలాగా సాకాడు అని మనకి పురాణాలు చెప్తున్నటువంటివి. మనం అందరికీ తెలిసినటువంటి విషయం. జంతువుని ప్రేమించాడు, ఆ చెట్లను ప్రేమించాడు, చీమలను ప్రేమించాడు, అనేకమైనటువంటి జీవకోటిని అంతటిని ప్రేమించాడు స్వామి. ఆ విధంగా జంతువుల పట్ల కరుణ చూపించడం ద్వారా మనలోని మంచితనం పెరుగుతుంది. సమాజంలో సమాజం అంతా కూడా అదే విధంగా ఉంటే మంచిది అనేటటువంటి భావన ఏర్పడుతుంది. ఇంకా నాలుగోది, అహంకారము, అధర్మము కూడా మనిషి పతనానికి ప్రధాన కారణం అయిపోతుంది. తానే గొప్ప అన్నటువంటి భావన. నేను లేకపోతే ఇది తయారవుతురా, ఈ మందిరం కానీ, లేకపోతే ఆ బిల్డింగ్ కానీ, ఆ స్కూల్ కానీ నేను ఉంటబట్టే అయ్యింది అనేటటువంటి అహంకారం, ఆయన పొగడాలి అనేటటువంటిది. తానే గొప్ప అన్న భావనతో ఇతరులను చిన్నచూపు చూడడం, న్యాయానికి విరుద్ధంగా అధర్మంగా వెళ్ళటం, తాత్కాలికంగా విజయం వచ్చిన అట్లాంటి వారికి చివరికి నష్టానికే దారి తీసేస్తుంది. ఇవి మనకి పురాణాలు మనకు అందిస్తున్నటువంటిది. వినయము, ధర్మబద్ధమైనటువంటి జీవితము మాత్రమే స్థిరమైనటువంటి ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తాయని చెప్పాలి. ఇక ఐదోది, మంచి మార్గంలో నడవాలంటే దాన ధర్మాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మనకున్న దాంట్లో దానం, మంచి చేయటం, మంచి చెప్పటం, చెడు ఎవరికి చేయకూడదు. ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వటం, అవసరంలో ఉన్న వారికి సహాయం అందించటం, ఇట్లాంటి చిన్న చర్యలే పెద్ద మార్పులను మనలో తీసుకొస్తాయి. అట్లాగే సమాజం కూడా మారేటటువంటి విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటే మనం మనసుకు ప్రశాంతత ఉంటుంది. అంతేకాకుండా సమాజంలో ఇట్లాగా మంచి గౌరవంగా ఉంటుంది, సమాజం కూడా బాగుపడుతుంది. మొత్తానికి జీవితం మనం చేసే పనుల ప్రభావితాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. ఇది మన పురాణ గ్రంథాలు బలంగా తెలియజేస్తున్నాయి.
కాబట్టి మంచి ఆలోచన, సత్కార్యాలు ఉంటేనే జీవితం సంతోషాలతో నిండుతుందని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.